ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏందమ్మి నువ్వు చెప్తా ఉండేది? స్వామి తింటున్న ప్రసాదంలో ఉల్లిపాయ కలిసిందా? అయ్యయ్యో, ఎంత అపచారము, ఎంత అపచారము! అవును, చాలా అపచారం పెద్దమ్మా. కేదార్ అన్నయ్య వెంటనే మాల విరమించాల్సిందే. అయ్యో అవునా పిన్ని, అంటే దోష నివారణ ఏం లేదా? అలా ఏమీ ఉండదు వదినా. యువరాజ్ స్వామి మాల వేస్తున్నప్పుడే పద్ధతులన్నీ ముందుగానే కనుక్కున్నాం కదా. ఉల్లిపాయ తిన్నారు అంటే ఖచ్చితంగా మాల విరమించాల్సిందే. అంటే కొన్ని పూజ లాంటివి ఏమీ లేదు జగదాత్రి. ఆయన ఈ భయం తినే ముందు ఉండాలి కదా. సరే కేదార్ స్వామి, వెళ్ళి మాల విరమించుకోనరా. పాపం ఏం చేద్దాం, అయినా మాల వేసుకోవాలన్నా రాసి పెట్టి ఉండాలి కదా. మాల విరమించాల్సింది కేదార్ కాదు యువరాజ్, నువ్వు బూచి అన్నయ్య. మేమా? మీ ఇద్దరి కాన్సంట్రేషన్ కేదార్ ప్లేట్ మీద ఉండడం వల్ల మీరేం తింటున్నారో కూడా మీకు అర్థమైనట్టు లేదు. ఒక్కసారి మీ ప్లేట్స్ చూసుకోండి. అయ్యో, నేను ఒప్పుకోను. ఆగా, అసలు నువ్వే వడలు ఎందుకు తిన్నావు యువరాజ్ స్వామి? నువ్వే కదా నువ్విచ్చిన వడలు మాత్రమే తినమని చెప్పావు, అవే తిన్నాను. ఈ బౌల్ ఎలా మారిపోయింది? నాకేమీ అర్థం కావట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.